నిరసనలు చేస్తున్నారు. వెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. సో అమెరికా పెత్తనాన్ని అడ్డుకోవడానికే చాలా నుంచి ఆ నిర్బంధ పాలన నుంచి ఖుమేనీ ఫైట్ చేస్తే ఈరోజు ఖుమేనీ అధికారంలోకి వచ్చారు. అంటే 4 దశాబ్దాలుగా ఖుమేనీ పాలిస్తున్నారు. అట్లాంటి ఖుమేనీయే ఈరోజు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మోరోవర్ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. గతంలోనే అమెరికా క్షిపణి దాడులు కూడా చేసింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇరాన్ ఫ్యూచర్ ఏంటంటే ఏం చెప్తారు? ఫ్యూచర్ ఏం చెప్పలేం. ఒకవేళ ఇప్పుడు ఉన్న డిక్టేటర్ గా చేసే వ్యక్తి అలీ ఖమేనీ దాదాపు 36 సంవత్సరాలు బట్టి ఆయనే సుప్రీం లీడర్. అవును, ఎలక్షన్ లేవు, లైఫ్ అంతా ఆయనే ఉంటాడు. తీసేస్తే కానీ అక్కడ ఉన్న మౌల్వీస్ పెద్ద హై కౌన్సిల్ అతని కింద విశేషంగా ఇరాన్ మిగతా దేశాల్లో యుద్ధాలు చేయించడం, సైన్యాలు తయారు చేయటం, గొడవ చేయటం దాదాపు 1980 నుంచి చేస్తా వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి ఎక్కువ అవుతాం. అందువల్ల యూరోప్, ఇజ్రాయెల్, అమెరికా చాలా దేశాలు ఎలాగ అరకట్టాలి అని చూస్తా వచ్చారు. మన మే 2025లో బాంబులు కూడా చేశారు, అవకాశం దొరికిందని. ఇరాన్ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. హమాస్ అనే బాడీకి ఇజ్రాయెల్లో డబ్బులు ఇచ్చి పెంచారు, లెబనాన్లో హిజ్బుల్లాకి ఇచ్చారు, హూతీస్ అని యెమెన్లో ఇచ్చారు. అన్ని చోట్ల వాళ్ళు చేస్తున్నారు ఈ గొడవలని బాంబ్ చేశారు. బాంబ్ చేశాక చాలా వరకు ఇరాన్ ప్రెస్టీజ్ పోయింది. అమెరికా ఎప్పటి నుంచో శాంక్షన్స్ వేసింది. యూరోప్ కూడా ఎవరు ఆయిల్ కొనడానికి వీల్లేదు, ఇరానియన్ ఆయిల్. ఇరాన్ పెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్, గ్యాస్ ఎక్స్పోర్టర్. అది దెబ్బతిన్నారు. కానీ 9 కోట్లు 10 కోట్ల జనం ఉన్నారు. దాంట్లో 3 కోట్ల మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఏం దెబ్బ తగలదు. పేదవాళ్ళు ఎంత పోయినా పాకిస్తాన్ లాగా లెక్క పెట్టేది లేదు. అందువల్ల వాళ్ళకి ఏం పెద్ద ఇబ్బంది కనపడలేదు. కానీ ఇప్పుడు ఈసారి చాలా తీవ్రంగా అక్కడ ప్రజలు గొడవ చేయటం. ఎందుకంటే వాళ్ళ వాల్యూ కరెన్సీ పడిపోయింది పూర్తిగా. ఎందుకంటే ఇరాన్ ఇంకా వ్యాపారం చేయట్లేదు, ఏం చేయట్లేదు, బయటికి ఎక్స్పోర్ట్స్ రాదవకుండా చేశారు. దాని మీద మీరు అన్నట్టు ఒకవైపు ఇరాన్ వ్యాపారం ఆగిపోయింది, ఇరాన్ మొత్తం పేదరికంలో గుమిగూడిపోయింది, ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక రష్యా అంటే ఉక్రెయిన్ తోటి రష్యా సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి టైంలో కూడా ఇప్పుడు ఇరాన్ మళ్ళీ క్షిపణుల్ని పంపిస్తోంది, క్షిపణితో వ్యాపారం చేస్తుంది, ఇండైరెక్ట్ గా మళ్ళీ రష్యాకు యుద్ధం చేయడానికి సహకరిస్తోందంటూ కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఆల్మోస్ట్ 22,600 కోట్ల విలువైనటువంటి క్షిపణులను కూడా రష్యాకు అమ్మకాలు చేసిందని చెప్పేసి. సో ఇరాన్ అంశాన్ని ఎట్లా చూడాలంటే అమెరికా ఎంత ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం తగ్గమని మొండిగానే వెళ్తామని చెప్పి ఈ సంకేతంగా చూడాలా ఈ పరిస్థితిని? అంటే వాళ్ళు కూడా మనం ఇంకోటి మర్చిపోం, ఇజ్రాయెల్ పూర్తిగా పెనట్రేట్ అయి ఇచ్చేసేసింది ఇరాన్. ఎగ్జాక్ట్లీ, పూర్తిగా పెనట్రేట్ చేసింది. అమెరికా కూడా పూర్తిగా పెనట్రేట్ చేసింది. ఉదాహరణ చెప్తున్నా, కుడ్స్ ఫోర్స్ అని వాళ్ళ సీక్రెట్ ఆర్మీ, ఓపెన్ ఆర్మీ 1,50,000 మంది ఉన్నారు. 1998 నుంచి కుడ్స్ ఆర్మీకి 2020 వరకు హుస్సేని సులైమానీ అని ఉండవు. 22 సంవత్సరాలు బాస్. అలీ ఖమేనీ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇరాన్లో. అలాంటి వ్యక్తి డ్రోన్స్ తో చంపేశారు జనవరి 2020 అమెరికా. చంపేశాక మేమే చంపేవాడు దుర్మార్గుడు అన్నా. అలాంటి ఫోర్స్ ఉన్నది అమెరికా దగ్గర. ఇజ్రాయెల్ దాదాపు టాప్ లీడర్స్ ఇరాన్లో న్యూక్లియర్ ఈ బంధబొమ్మలు చేసేవాళ్ళు అందరినీ చంపేశారు. నిన్న లిస్ట్ కూడా ఇచ్చారు, 30 జనరల్ను కూడా చంపేశాం ఈ 2 సంవత్సరాల్లో. ఎలా చచ్చారో కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి యాక్షన్ కూడా చేస్తారు. ఇరాన్ కూడా మాట్లాడేది ఏంటంటే నాకు భయం లేదని చెప్పుకోవటానికి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ట్రంప్ ఏమన్నాడు, మాతో రాయబారాలు పంపించారు, మేము మాట్లాడటానికి ఆలోచిస్తున్నాం, కానీ ఆగే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనుషులు చంపేస్తున్నారు అన్నారు ట్రంప్. సో ఇరాన్కి ఎంత గట్టిగా మాట్లాడినా లోపల భయం కూడా ఉంది. అక్కడ వాళ్ళు షియా దేశం, ముస్లిమ్స్, సున్నీ దేశాలు, సౌదీ అరేబియా, జార్డన్, ఈజిప్ట్, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందరూ ఈ దేశాన్ని బలహీనం చేయాలని ఉన్నది. వాళ్ళకి ఉన్న తగాదాలు అక్కడ సపోర్ట్ కూడా ఇవ్వమంటాం. అంటే మీరు అన్నట్టు సపోర్ట్ కూడా ఎక్కడ రావట్లేదు. ఆల్మోస్ట్ రష్యా తోటి 2010 నుంచే సంబంధాలు ఉన్నాయి ఈ వ్యాపార లావాదేవీలు కానీ. సో పోయినసారి కూడా 2025లో కూడా ఇరాన్ పైన ఇజ్రాయెల్
అమెరికా దాడులు జరిపినప్పుడు కూడా రష్యా ఎక్కడా రెస్పాండ్ కాలేదు. అంటే పరస్పర రక్షణ ఒప్పందం ఏ దేశంతో ఇరాన్కు లేదనుకోవడంలో ఈ యుద్ధాల తర్వాత కనిపించే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అలా కాదు, వచ్చేటప్పటికి అందరు తప్పుకుంటారు. షూర్గా గెలుస్తారంటే ఇరాన్ వెనకాల అందరూ ఉంటారు. అమెరికాతో యుద్ధం చేస్తే వాళ్ళ కష్టాలు వస్తాయి కదా. ఇండియాతో యుద్ధం చేస్తే ఏం చేయలేము. అమెరికాతో యుద్ధం వస్తే టర్కీ, పాకిస్తాన్ ఎవరు మాట్లాడరు, అలా కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ పని ఫినిష్ అయిపోతాయి అమెరికాతో పెట్టుకుంటే. సో స్నేహాలు చాలా తక్కువ ఉంటాయి. చైనా ఎక్కువ లాగిచ్చేది చైనా ఇరాన్ నుంచి ఆయిల్ చాలా చౌకగా కొనుక్కుంటాం. ఆ ప్రభుత్వం మారిపోతే చైనా కూడా చాలా ఇన్వెస్ట్మెంట్. వెనజువేలాలో అమెరికన్స్ ఆ ప్రభుత్వాన్ని తీసేశాక చైనా $100 బిలియన్ నష్టపోయింది. చక్రాల్లో చక్రాలు ఉన్నాయి. ఇరాన్ గట్టిగా మాట్లాడేది ఏంటంటే మనం కూర్చొని మాట్లాడదామని బెదిరిస్తారు. రేపు మాపో ఒక 2-3 అమెరికా చంపేస్తే అందరు పారిపోతారు. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఉన్నారు. టిప్పింగ్ పాయింట్ అంటారు. టిప్పింగ్ పాయింట్ ఇలా ఇలా ఇలాగ ఒక అరటి మొక్కలాగా తోలుతున్నారు. పడిపోతే పడిపోవచ్చు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉన్నారు. కానీ ఏదో ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది, ఓట్లు వేసుకుంటారు అనేది లేదు. అరబ్ దేశాల్లో ఎక్కువగా, ఇస్లామిక్ దేశాల్లో, ఇండోనేషియా తప్పించి జ్ఞాపకం పెట్టుకోండి, ఇండోనేషియా ఒక దేశం ఎలక్షన్లు జరుగుతాయి, వేరుగా జరుగుతాయి, వాళ్ళ సంస్కృతి వేరు. మిగతా దేశాల్లో ఎప్పుడు పీస్ఫుల్ గా ఎలక్షన్ జరగలేదు. ఒకసారి జరిగే కానీ తీసేస్తారు. ఇక్కడ ఏదో ప్రజాస్వామ్యం వచ్చేస్తుంది ఇరాన్ లో అనుకోవచ్చు. ఏదో ఇంకో అరేంజ్మెంట్ వస్తుంది. ఆ అరేంజ్మెంట్ కోసం చూస్తున్నారు అమెరికన్స్. ఇంకో అరేంజ్మెంట్, వీటిని తీసేస్తే ఎవరు వస్తారు, ఇంకా ఇలాంటి వాళ్ళే వస్తారా, ఎలా తగ్గించాలి, ఆ ఆలోచన ఉన్నారు. నేను అనుకుంటున్నా తప్పకుండా ఇది ఒక సీరియస్ అటెంప్ట్. రెజీమ్ చేంజ్ అంటారు, అంటే గవర్నమెంట్ నే మార్చేటారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. గవర్నమెంట్ మార్చలేకపోతే ఆ వ్యక్తినైనా మార్చాలనుకుంటున్నాను. అమెరికా ఎంతవరకు వెళ్తాది, ఏం ప్లాన్ చేస్తుంది? డొనాల్డ్ ట్రంప్ అంటే భయం, ఎవరినైనా అక్కడ చంపేయమంటాడు, ఎవరేం చేయలేరు. సో ఈ ఆలోచనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు ఎల్లుండే ఏదో తేలిపోతుందని నేను 2 రోజుల్లో తేలిపోతాయి ఇరాన్ విషయం. ఇరాన్ విషయంలో 2 రోజుల్లో తేలిపోతుందంటే మనం వెనుజులా లాంటి పరిస్థితులను కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధ్యక్షుడి విధానం కంప్లీట్లీ అయతుల్లా ఖొమైనీ చాలా అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తి. చంపుతామంటే కూడా మేము చంపుతామని మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరోవర్ ఏంటంటే ఒక విప్లవంలోంచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అయతుల్లా ఖొమైనీ. సో అట్లాంటి వ్యక్తి అంటే రాచరికంలోంచి బయటికి తీసుకొస్తామని చెప్పి అమెరికా పెత్తనం మీదనే ఆ రోజు నిజానికి వాస్తవానికి ఫైట్ చేశారు షాల పైన. ఆ తర్వాత ఈయన కూడా అదే నియంతృత్వ పాలనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అయితే ఇక్కడ ఖొమైనీ ఏమంటారంటే ఇది వెనకాల అమెరికా ఉండి నడిపిస్తోంది అన్నది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు, వినిపిస్తున్నది, కనిపిస్తున్నది కూడా అదే అమెరికా బ్యాక్ ఎండ్లో ఉందని చెప్పేసి. ఇక్కడ నిక్షేపాల విషయానికి వస్తే కనుక ఈ ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో వెనిజులా, ఆ తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇరాన్తో పాటు సౌదీ అరేబియా ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది, అతిపెద్ద చమురు నిల్వలు. సో అమెరికా స్వలాభం కూడా చూసుకుంటోందా ఈ యుద్ధం వెనకాల? తప్పకుండా అమెరికా చేస్తున్నది ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు అయ్యి డెవలప్ చేస్తుంది. చాలా తెలివితేటలు ఉన్న దేశం, ప్రమాదం ప్రాంతానికి, ఇజ్రాయెల్కి, అమెరికాకి అని వాళ్ళకి తెలుసు. సో తగ్గించాలి. 2, ఆ చమురు కూడా మార్కెట్లోకి రావట్లేదు, వస్తే ఇంకా ధరలు పడిపోతాయి కదా. అందువల్ల అది కూడా అందరికీ బెనిఫిట్. తర్వాత చౌకగా చైనాకి వెళ్ళకూడదు. చైనా సపోర్ట్ చేస్తుంది, అమెరికా స్నేహం ఉన్నారు చైనాతో, కానీ చైనాని తగ్గించాలి. ఎన్నో ఉన్నాయి. తర్వాత ఇరాన్ భారతదేశానికి ప్రజలతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి 100 సంవత్సరాలు బట్టి. కానీ అప్పుడున్న ప్రభుత్వం మనతో లౌక్యంగా లేదు. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ తరఫున మాట్లాడుతున్నాడు అలీ ఖమేనీ. సో భారతదేశం కూడా ఎదురు చూస్తుంది మార్పు కోసం, డౌట్ లేదు. వాళ్ళు దిగిపోయి వాళ్ళు పోతే మనకు మంచిదని అందరికి తెలుసు. కానీ దింపే వాళ్ళు ఒకరే ఉన్నారు, అమెరికా. ఇరాన్ ప్రజలు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇలాంటి గొడవలు, అంచేస్తా వస్తున్నారు. ఈసారి అంచేస్తారా, అంచేయకుండా అమెరికన్ ప్రెసిడెంట్ చూస్తారా, ఏదో రాజీకి వస్తాడా? రాజీకి వస్తే వాళ్ళు దిగిపోవాలంటున్నారు. వాళ్ళు దింపేసి వాళ్ళని దింపేసి ఇంకోటి పెడతామని చెప్తే అమెరికా ఒప్పుకుంటారు. సో అక్కడ కూడా అంతర్గతంగా కూడా వాళ్ళని దింపేసి అలీ ఖమేనీ వాళ్ళు కూడా అసెస్ చేసుకుంటారు ఎంత సీరియస్, మనకు సమయం కావాలి. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు మనం గొడవలు పడకూడదు, ఆలోచన ఉంటాయి.
ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఏమవుతుందో మనం చూడాలి. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు అన్నట్టు ఇంకొక 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్లో పరిస్థితులు చాలా చేజారిపోతున్నాయి. ఆల్మోస్ట్ 17th డే నడుస్తోంది. సో ఇప్పటికీ మరణాల సంఖ్య చెప్తోంది. ఇంటర్నేషనల్ విషయంలో అంటే టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కానీ లేదంటే ఇరాన్ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు 12,000 మందిని చంపేసిందంటూ వినిపిస్తున్నటువంటి వార్తలు. సో నాకు తెలిసి ఇరాన్ చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి